నేను సాయంగా ఏంటంటే నేను టెస్ట్ చేస్తాను మా ల్యాబ్లోనే. ఈ యాష్ ఏదో ఉందో అది మనం వాటర్లో నీళ్ళలో కలుపుకొని తాగుతుందంటే ఇది మన మినరల్ వాటర్లో యాసిడ్లో ఉంటుంది. మన pH స్కేల్ ఏంటంటే 1 నుంచి 14 వరకు ఉంటుంది. అదేంటంటే మనం 1 నుంచి 6 వరకు అనేది యాసిడిక్ మెటల్, అలా 7 నుంచి 14 అనేది ఆల్కలైన్ మెటల్. మనం ఏంటంటే మనకు తాగాల్సిన వాటర్ ఏంటంటే ఆల్కలైన్ వాటర్ ఉండాలి అన్నట్టు మనకి. ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడుతున్నాం కదా మినరల్ వాటర్ అనేది, అది pH చెక్ చేసినాను నేను స్వయంగా మా ల్యాబ్లో. pH ఎంత ఉందంటే యాసిడిక్ 6.4 ఉంది అన్నట్టు. ఈ 6.4 అంతేకాకుండా దీంట్లో మినరల్స్ కూడా ఎలాంటివి ఉండవు అన్నట్టు. ఏవైతే మనం తాగుతున్నామో అవి ఏంటంటే తాగడానికి మాత్రం పనిచేస్తాయి, అంతేగాని ఆరోగ్యానికి మాత్రం ఎలాంటివి మంచివి కాదన్నట్టు. అదే మనం బోర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, అది pH ఆల్కలైన్ ఉంటుంది, 7 ఉంటుంది. కాకపోతే ఏంటంటే అందులో మినరల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మనము నీళ్ళు కాగబెడతాం హీటర్ పెట్టుకుని, హీటర్ కాగిన కొద్ది ఏమైందంటే నీకు హీటర్ పక్కన స్కేలింగ్ ఫామ్ అవుతుంది, తెల్లగా వస్తుంది. అదేంటంటే మినరల్స్ అన్నట్టు అవి ఎక్కువ ఉంటాయి. అందులోంచి మనం ఏంటంటే డైరెక్ట్ బోర్ వాటర్ తాగకుండా ఫిల్టర్స్ వాడతాం. కార్బన్ అని ఉంటుంది. ఇదివరకు ఏంటంటే మనము పూర్వం ఏంటంటే భూమిలోకి నుంచి నీళ్ళు తాగుతుండే, భూమిలో ఏంటంటే కార్బన్ అని ఉండేది. ఇప్పుడు ఆ కార్బన్ అనేది కూడా తగ్గిపోయింది. ఎందుకంటే భూములు అనేది ఏంటంటే మొత్తం ఫెర్టిలైజర్స్ అన్ని కెమికల్స్ వాడుతున్నారు. కెమికల్స్ వాడడం వల్ల ఏంటంటే కార్బన్ శాతం తగ్గిపోయింది మొత్తం. ఈ కార్బన్ అనేది ఏంటంటే మన అలాంటి క్వాలిటీస్ ఏంటంటే ఈ బస్సంలో ఉంటుంది అన్నట్టు ఆ కార్బన్ క్వాలిటీస్ అన్నట్టు. ఇది కొద్దిగా మనం ఏంటంటే రోజు ఒక గ్లాస్ వాటర్లో కొద్దిగా వేడి చేసుకొని ఏదైతే ఉందో బస్సము ఒక చిట్కడు మన చేతికి చిట్కడు వేసుకొని కలుపుకొని కొంచెంసేపు అట్లా పెట్టి ఫిల్టర్ చేసుకొని తాగితే మనకి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఆల్రెడీ మనకి సైంటిఫిక్ కూడా ప్రూవ్ అయ్యింది, వేడి కూడా ఉందండి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే డైజెషన్, మనకి జీర్ణం మంచిగా అవుతుంది. అంతేకాకుండా బ్లడ్ కూడా ఫిల్టర్ అవుతుంది, రక్తశుద్ధి కూడా అవుతుంది. అంతేకాకుండా మనసులో కొత్తదనం కూడా వస్తుంది. ఇది మేము రెగ్యులర్గా మేము తాగుతున్నాము. ఇది తాగకపోతే ఏంటంటే నాకు ఆ రోజు అంతా అన్ఈజీగా ఉంటుంది. తాగకపోతే ఇప్పుడు మన జలుబు కూడా ఉంటుంది, జలుబులాగా అనిపించి గొంతు కూడా నొప్పింది అనుకో, కొద్దిగా తాగినందుకు మనకు చాలా రిలీఫ్ ఇస్తారండి. చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. అంతేకాకుండా ఈ యాషాలు ఏంటంటే గాయాలైన కొద్దిగా నెయ్యిలో కొద్దిగా తీసుకొని కలుపుకొని పెట్టుకున్నాము మన 3 రోజులు పడుతుంది. అంతేకాకుండా మనం ఇంకోటి ఇది దీనివల్ల ఏంటంటే ఎయిర్ క్వాలిటీ చేస్తాం. మనం చేసాం ఇప్పుడు అట్లా అందరూ సామర్థ్యం చేసాం కదా, అట్లా చేయకుండా ఏంటంటే మనకు వాతావరణం గాలి నాణ్యతని పెట్టేస్తారు. ఎయిర్ క్వాలిటీ చేస్తాం. అదేంటంటే మనకి 0 నుంచి 300 వరకు ఉండాలి. 300 అనేది చాలా ఎక్కువ. మనకి భూమి ఏంటంటే 50 లోపు ఉండాలి. ఇప్పుడు నేను చెక్ చేసిన ఇక్కడ చేసిన 40 ఉంది మొబైల్, మన మొబైల్లో చూపిస్తుంది. అదే మనం డైలీ అక్కడ చూస్తున్నాం అనుకోండి, ఆడ 3 రోజులు ఉంటుంది. అంత పొల్యూషన్ అయిపోయింది. ఇది వాతావరణం శుద్ధి పనిచేస్తుంది, మన ఇంట్లో మనకి ఆరోగ్యానికి పనిచేస్తుంది, వ్యవసాయానికి పనిచేస్తుంది, అన్ని విధాలుగా పనిచేస్తుంది.